అతిథుల అంతరంగాలను ఆవిష్కరించే అతిథితో అరవింద్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన అతిథి సైకం జయచంద్రారెడ్డి గారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యంతో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి జయచంద్రారెడ్డి గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన నుంచి ప్రస్తుతం రాజకీయంగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులేంటి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి పరిస్థితులేంటి, వీటన్నిటి గురించి మనం ఆయన అభిప్రాయాలను అనుభూతులను తెలుసుకుందాం. జయచంద్రారెడ్డి గారు, మీ ఫ్యామిలీ నేపథ్యంలోకి వచ్చినట్లయితే కొంత ఫ్యాక్షన్ సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఇది ఉంది. మీ తండ్రి గారు ఫ్యాక్షన్ లీడర్గా ఉన్నారు. ఆ నేపథ్యం నుంచి మీరు పక్కకి ఎలా రాగలిగారు? మీ తండ్రి గారిని నక్సల్స్ కూడా చంపేశారనేటువంటిది ఉంది. అసలు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యాక్షన్ పాలిటిక్స్ నుంచి మీరు పక్కకి ఏ విధంగా వచ్చారు? మాది కడప జిల్లా రాయచోటి తాలూకా మాధవరం విలేజ్. అక్కడ కడప జిల్లాలోనే ఎక్కువగా ఈ ఫ్రాక్షనిజము ఇదంతా కూడా ఎక్కువగా ఉన్న రోజుల్లో మా చిన్నతనంలో కూడా, నా చిన్నతనంలో నేను చాలా ఫ్రాక్షన్ ప్రెజర్కి లోనైన వాడిని. నేను తండ్రులు బయట వెళ్ళినప్పుడు ఇంట్లో మేము పిల్లవాళ్ళము, మా అమ్మలు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాయనగారు 7 మంది, మా తాత, మా అవ్వ, మేమంతా ఉండేవాళ్ళం. ఆ ఫ్రాక్షన్లో వీళ్ళు ఎవరు 2-3 బయట వెళ్ళినా కూడా తిరిగి వచ్చేంత వరకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బాధపడటము, ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ వచ్చినాం మేము. అది మేజర్ ప్రెజర్గా అయిపోయింది నా మైండ్లోనే. సో కొంతకాలం తర్వాత మా ఊర్లో ఫ్రాక్షన్ ఒక 2వ వర్గం అనేది లేకుండా మా వాళ్లే కంట్రోల్లోనే ఉంటా వచ్చింది వీళ్ళ ద్వారా. మాకు చదువులు కూడా బయటకు మేము రాయచోటి టౌన్కి వచ్చి చదువుకోవటం. అటు తర్వాత ఇంటర్మీడియట్ వరకు రాయచోటిలోనే నేను చదివాను. కాలేజీకి, స్కూల్కి కూడా యూనియన్ లీడర్గా ఉన్నాను. తర్వాత తిరుపతికి రావటం జరిగింది. ఈ ఫ్రాక్షనిజం వల్ల 2 ఫ్యామిలీలు కూడా ప్రశాంతత ఉండవు. 2వ వర్గం వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండరు, మనము ఉండవు. అలాగే బాగా నన్ను కలిసివేసిన సమస్య ఏమంటే, మా ఇంటి దాటుకొని వెళ్తామనే మా వాళ్ళు ఉండేవాళ్ళు, మా అపోజిషన్ వాళ్ళు. మా ఇంట్లో ఒక విడో ఉండేది, మా చిన్నమ్మ. ఫ్రాక్షన్లోనే మా చిన్నాయన వాళ్ళు చంపారు. తర్వాత దీంట్లో మా వర్గం వాళ్ళు వాళ్ళని చంపారు. సో 2 విడోస్ ఉండేది. వాళ్ళ బిడ్డలు తండ్రి లేక వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా చూడటం. ఎందుకు వస్తుంది ఇది? ఇలాంటివి డిస్కషన్స్ ద్వారానో కోర్టు ద్వారానో సమస్యలు ఉంటే తీర్చుకునే రోజుల్లో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? పట్టుదలలు మాత్రమే కేవలం. దానికి పోయి ఫ్యామిలీలు వాళ్ళ జీవితాంతరం వాళ్ళు బాధపడి ఎవరు ఇవ్వలేనిది ఆ పిల్లలకు. కానీ మీరు ఎప్పుడైనా కానీ ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి బయటకు వద్దామని మీ తండ్రి గారికి కానీ మీ చిన్నాన్నలకు కానీ చెప్పినటువంటి సందర్భం ఉందా? చాలా తూర్లు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు వాళ్ళు ఆపేశారు కూడా. తర్వాత మా విలేజ్లో ఫ్రాక్షన్ అంటూ ఉండేదే కాదు. మొత్తం అందరూ కూడా వీళ్ళ దగ్గర ఉండేవాళ్ళే వెళ్ళేవాళ్ళు ఫ్రాక్షన్లో. దాన్ని 2003లో డిఫరెంట్గా చిత్రీకరించినారు. ఈయన ప్రజానాయకుడు మా ఫాదర్. సో ఈ రోజున రాజకీయాలు రంగు మారుతున్న రాజకీయాల్లో ఒక వర్గం టోటల్ ఆయన కంట్రోల్లో ఉంది, ఆయన పెత్తందారితనంలోనే ఉంది అనే దీంట్లో 2వ వాళ్ళు కుట్ర పన్నటం, దాంట్లో నక్సలిజం అనే దీన్ని కొంతమంది చేరుంటే వాళ్ళ ద్వారా అది జరిగింది అని మేము భావిస్తున్నాం. రాజకీయ పార్టీల ప్రోద్బలంతో కూడా ఇండైరెక్ట్ గా కూడా. అంటే మీ తండ్రి గారి హత్య పొలిటికల్ గా జరిగిందంటున్నారు, రాజకీయ హత్య అంటున్నారా? ఇది మావో నక్సల్స్ చేసిన పని అనుకుంటున్నారు? 2 కారణాలు ఉన్నాయి ఇందులో. 2 కారణాలు ఉన్నాయి. సో దానివల్ల అతను జరిగింది. మేము చిన్నతనం నుంచి కూడా మా ఫాదర్ వాళ్ళు కానీ తర్వాత ఇదే టైంలో అంతా కూడా కాంగ్రెస్తోనే ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ కందులు రెడ్డి వాళ్ళ దీంట్లో కూడా ఉన్నారు. మా చిన్నాయన సమితి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. ఇలా మాకు ఉండేది విలేజెస్లో. మీరు కామన్గా ఫ్యాక్షన్ పాలిటిక్స్లోకి వచ్చినట్లయితే వంశపారంపర్యంగా కూడా చాలా కుటుంబాలు ఆ ఫ్యాక్షన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాయి. బట్ మీరు మాత్రము స్టడీస్ దృష్ట్యా బయట వచ్చేసారా? ఎందువల్ల మీరు ఆ ఫ్యాక్షన్కు ఆకర్షితులు కాలేకపోయారు? బహుశా నేను చిన్నతనంలో చూసినట్టు ఇన్సిడెంట్లు కావచ్చు, తర్వాత అలాంటి ఇన్సిడెంట్ నేను ఫేస్ చేసే అవసరం లేకుండా పోయింది.
నేను ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి, నేను టీనేజ్ ఏజ్లో ఉన్నప్పటికీ ఆ ఫ్రాక్షనే లేదు మాకు. అంటే మీరు యుక్త వయసుకు వచ్చి ఆ ఆ టైంకి ఫ్యాక్షన్ లేదు. పోయిందంటారు మీ గ్రామంలో. సో మీ నాన్నగారిని చంపేసినప్పుడు అటువంటి పరిస్థితిని మీరు ఎక్కడున్నారో ఆ పరిస్థితుల్ని మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఆ టైంలో? నేను ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఆయన మాకంటే కూడా ఎప్పుడు జనాల కోసం చూసేవాడు ఆయన. మాకు చేసిన దానికంటే కూడా మా అమ్మ ఎప్పుడు కూడా ఇట్లా అంటే మనకు మందే డబ్బే అనేవాడు. పిల్లలకు పెళ్లి చేయాలా, ఆడబిడ్డలు ఇద్దరు నాకు తోబుట్టువులు. మా అమ్మ ఎప్పుడైనా అనేది ఆ బిడ్డల కోసం ఏదైనా చేయాలి కదా, ఎప్పుడు అట్లా వాళ్ళకే ఖర్చు పెట్టి జనాలు అంటూ ఉంటామంటే వాళ్ళు ఉంటేనే అదే డబ్బు మనకు అనే తత్వం ఉండే మనిషి ఆయన. కాకపోతే ఏ తప్పు చేసినా రాంగ్ రూట్లో పోయేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇంకోటి ఇట్లాంటి ఏది ఉన్నా కూడా అతను దాన్ని క్షమించేవాడు కాదు. శిక్ష తనే ఇంప్లిమెంట్ చేసేవాడు. అలాంటప్పుడు మీ తండ్రి గారిని చంపేసిన తర్వాత ప్రత్యర్థుల పైన మీరు ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన ఏమి రాలేదా మీకు? దాంట్లో ఒక్కరు అనేది కాదు, అది డిఫరెంట్గా వెళ్ళింది. సాధించటంలో అనేదంటే నాకైతే కక్ష అనేది మనం పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. నేను భగవత్ సిద్ధాంతాన్ని కూడా బాగా నమ్మేవాడిని. అలా చేసి ఉంటే వాళ్ళే అనుభవిస్తారు. అది ఒక క్రిమినల్ ఎప్పుడూ కూడా పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కి తీరాల్సిందే. క్రిమినల్ చేతుల్లో చావాల్సిందే అనేది నాకు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే నాకు ఒక పెద్ద ఆయన చెప్పిన మాటలు. అవి నేను చూస్తున్నాను, కడప జిల్లాలోనే చూస్తున్నాను, ఇక్కడ ఈ జిల్లాలో కూడా చూస్తున్నాను. ఎక్కడైనా ఎనీవేర్, నాట్ ఓన్లీ కడప, ఎక్కడైనా దుర్మార్గుడు ఎప్పుడు కూడా ఇంకొక దుర్మార్గుని చేతిలోనే చావాల్సి వస్తుంది. ఇప్పుడు మీ తండ్రి గారిని దుర్మార్గుడు అనుకోవచ్చా? సొసైటీలో పొలిటికల్ పరిస్థితులు కూడా వచ్చినాయి. ఈ రోజుల్లో ఒక మంచివాడిని కూడా దుర్మార్గంగా చంపేస్తూ ఉన్నారు. అలాంటి రోజులు కూడా వచ్చేసినాయి ఇప్పుడు. దానికి ప్రభుత్వాల్లో ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం మనమే, నయం ఇన్సిడెంట్ జరుగుతుంది. ఎంతమంది బలైపోయి ఉన్నారు, వాళ్ళంతా ఇదా ఇన్సిడెంట్కి అది నేను చెప్పటంలా. ప్రభుత్వాల వైఫల్యం కూడా చాలా ఉండాది. కులమతాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వాలు నాయకులు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. దాంట్లోనే ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్ రావటం ఆస్కారం కలిగింది. ముందున్న నేషనల్ పార్టీలకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేకుండా రోజుల్లో రీజనల్ పార్టీస్ రావటం, పబ్లిక్ కూడా దానికి మొగ్గు చూపటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్లా మీ ఫ్యామిలీతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి హయాం నుంచి కానీ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మంచి అటాచ్మెంట్ ఉండేది మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ. మీ నాన్నగారిని బసిరెడ్డి అన్న అని రాజశేఖర రెడ్డి గారు పిలిచేవాళ్ళు. సో అటువంటి ఫ్యామిలీతో ఇప్పుడు మీరు ఎందుకు పక్కకు రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి? అంటే కొన్ని సందర్భాలలో ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మా ఫాదర్ ఏదన్నా కాన్స్టిట్యున్సీ గురించి చెప్తే కాదనకుండా చేసే పరిస్థితి వాళ్ళది. 2000 ఎలక్షన్లో క్యాండిడేట్ ఓడిపోతాడు, మార్చాలంటే ఆయన లేదు అవ్వదు అని చెప్పి ఏదో మాట్లాడాడు. సో దాంట్లో అయితే నువ్వే గెలిపించుకో, నా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని ఆయన పక్కకు వచ్చేసాడు మా ఫాదర్. సో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, నాకు విలువ లేని చోట నేను ఎందుకు ఉండాలా అని. సో ఆ పార్టీ చేంజ్ అవ్వటం, కొంతకాలం టీడీపీలో ఉండటం. ఆయన ఆ మధ్యకాలంలో 2000 నుంచి 2003 వరకు ఆయన చనిపోయాడు దాంట్లో. సో నేను కంటిన్యూడ్ కాంగ్రెస్లోనే ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాను, 2008 వరకు ఉన్నాను. మీ తండ్రి గారి మరణానంతరం మీరు రాయచోటి నుంచి పోటీ చేయాలా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేటువంటి ఒక ఆలోచన చేశారు, ఆ ప్రయత్నం కూడా చేశారు. అది ఎందుకు మీరు అందులో సక్సెస్ కాలేకపోయారు? ప్రయత్నం కూడా చేశాము. మా నాయకులు కూడా దానికి సుముఖంగానే ఉన్నారు. సుముఖంగానే ఉండే ఫైనల్గా వాళ్ళ క్యాలిక్యులేషన్స్లో ఎక్కడో బేరు చేసి లేదు జయచంద్ర నెక్స్ట్ టైం చూద్దాము ఇప్పుడు ఇట్లా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తిరుపతిలో మీ మిత్రుడే కదా కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, తిరుపతిలో ఆయనకు వస్తూ ఉన్నాము, ఇంకా 2 ఎందుకు అని చెప్పాడు ఆయన. సర్లేండి సార్ అని చెప్పి వచ్చారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారితో అంత రిలేషన్స్ లేవు మీకు? కరుణాకర్ రెడ్డి గారు ఆయన పార్టీ డిఫర్ అయిపోయినాడు, నేను ప్రజారాజ్యం ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. నాకు ఎందుకో కొన్ని దీనివల్ల నేను బయట వచ్చాను. నేను
కానీ అంటే రాజకీయ విభేదాలు ఒక ఎత్తు అయితే మనసులో ఉన్న నా మనసులో ఉన్న కొన్ని భావాలను నేను వ్యక్తపరచుకోవడానికో లేదంటే సాధించుకోవడానికో ప్రజలకు చేరువవ్వాలా కొన్ని కార్యక్రమాలు చేశానంటే ఆ దారిలో నాకు అయ్యేటట్టు కనపడలేదు. సో నేనుగా వెదగాల, నేనుగా చేయాలనే పట్టుదల నాకు వచ్చింది. చెప్పాను ఆయనకి, చెప్పే బయట వచ్చాను, నేను వెళ్తున్నాను, నాకు డిఫర్ అవుతున్నాను నీతో. నేను ఆయనతో ఓపెన్గా ఇంట్లోనే చెప్పాను, నువ్వు చెప్పిన కార్యక్రమాలు కొన్ని చేయలేదు, నేను డిఫర్ అవుతున్నాను, నేను అవసరం లేదు, వెళ్తున్నాను. తర్వాత మీరు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడానికి మీకు ఎటువంటి దీంతో ఏ స్ఫూర్తితో వెళ్ళారు మీరు ప్రజారాజ్యం పార్టీలో? చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళడం, మీరు జిల్లా అధ్యక్షులుగా కూడా కొంతకాలం ఉన్నారు ఆ పార్టీలో. అయితే ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి మీకు. మాకు ఒకటి ఉంది, ఇప్పుడు నేను ఇక్కడున్నాను, ఇక్కడ వ్యాపారం చేస్తున్నాయి, చుట్టుపక్కల 3 మండలాల్లో నాకు ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో అందరూ బంధువులు స్నేహితుల మాదిరి చాలామంది ఉన్నారు. ఇప్పుడు 4 మండలాల దగ్గర రేణిగుంట, మన తిరుపతి రూరల్, అర్బన్, చంద్రగిరి, రామచంద్రాపురం బాగా అటాచ్మెంట్. సో నా స్వతహాగా నేను ఈరోజు కూడా చెప్తున్నాను, మా ఊర్లో మా స్వగ్రామానికి కూడా నేను 4-5 గ్రామాలకు నేనే బోర్లు వేయించి ఇంటింటికి కుళాయిలు పెట్టించి నీళ్లు ఇచ్చా. ఈరోజు కాదు, ఒక 12-13 ఏళ్ల క్రితమే చేశా. కరువుగా ఉన్న రోజుల్లో నేనే వేయించి చేశాను. మా ఊరు చెయ్యాల. పబ్లిక్తో మనం ఉన్నప్పుడు మనతో పబ్లిక్ ఉంటారు. పబ్లిక్కి ఏం కావాలన్నా మనం చేయగలిగితే పబ్లిక్ మనతో ఉంటారు. మీరనేది ఒకటి ఓకే. నాకు కూడా ఇక్కడ భరోసా ఎందుకు వచ్చిందంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్న వాళ్ళు, నా అభిమానులు అందరూ కూడా ముందుకు వచ్చి నువ్వు చేరు అని చెప్పి వాళ్ళు మేము ముందు నడిపిస్తామన్నారు. నడిపించారు కూడా. ఈ జిల్లాలో కూడా నాకు మొత్తం ప్రజారాజ్యం పార్టీలో అత్యధికంగా ఓట్లు వచ్చాయి. నాకు కాంపిటీషన్ అయినా కూడా అంత కాంపిటీషన్లో మంచి స్టాల్ వార్డ్స్ ఉన్నారు. రోజా గారు అవుతానే, మన గల్లా అరుణ్ కుమారి గారు అవుతాను, అంత స్టాల్ వార్డ్స్ దగ్గర కూడా మేము ఫైట్ చేసి ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి కొంత ఎండింగ్ స్టేజ్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా మాకున్న మా సపోర్ట్తో నేను అన్ని ఓటు సాధించుకోగలిగిన. మీరు చిరంజీవి గారితో కూడా చివరికి విభేదించారు. చిరంజీవి గారు పార్టీ ఓడిపోయిన తర్వాత చిరంజీవి గారు పక్కకి వెళ్ళడం, మీరు కూడా ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం, కానీ మీరు మాత్రం చిరంజీవి వెంట వెళ్ళలేకపోయినారు. కారణం ఏంటి? చిరంజీవిని మీరు నమ్మలేకపోయారా? చిరంజీవిని నమ్మలేక కాదు, మేము కొన్ని చెప్పాము చిరంజీవి గారికి కూడా, సార్ ఇది కాదు పరిస్థితి, మీకంటూ ఎంటైటీ ఉంది స్టేట్లో, ఈ పొలిటికల్గా మీరు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, పొలిటికల్గా మీరు వైట్ పేపర్. సో మీ కష్టార్జితం సినిమా ఫీల్డ్లో సంపాదించినారు, పెట్టారు. ఇక్కడున్న నాయకులు, ఇప్పుడున్న పార్టీల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక మచ్చలు ఉన్నాయి. ఇప్పుడు జనం మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మీకు ఇంత మద్దతు ఇచ్చుండారు జనం. సో ఓటమి గెలుపులు అనేవి సహజం. మీరు కూడా 18 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. నెక్స్ట్కి 81 కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, 181 కావచ్చు అని కూడా ఎన్నో తూర్లు చెప్పాం. నన్ను ఆయన దగ్గరికి తీసుకొని ఆయన ఎమ్మెల్యే స్థానంలో తిరుపతికి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. చిరంజీవి గారు నన్ను ఇన్ఛార్జిగా కూడా పెట్టాడు తిరుపతికి. సో అత్యంత సన్నిహితంగా ఉండి మమ్మల్ని దగ్గరికి తీసి అడిగేవాడు. చెప్పాము. లేదన్నాడు. మరి ఏ ఇన్సిడెంట్తో ఎందుకు జరగాల్సి వస్తుందో మెర్జే చేయను అని చెప్పన్నాడు. మెర్జ్ అయ్యింది. తర్వాత కొంచెం డిఫర్ అయిన తర్వాత మేము స్లో అయిపోయినాం. మేము కూడా మెర్జ్ అయిన తర్వాత ఓల్డ్ కాంగ్రెస్ వాళ్లే ఉంటారు. ఇక్కడ ఆస్పిరెంట్స్ వస్తే ఓల్డ్ ఎమ్మెల్యే మళ్ళా వెంకటరమణకే ఇవ్వాల్సి వచ్చింది. సో మేము ప్రజారాజ్యంలో ఉన్న వాళ్ళు ఎక్కడ మేమే సస్టైన్ అవ్వాలా? సస్టైన్ అవ్వలేం కదా. కాంగ్రెస్ పార్టీ అది పెద్ద సముద్రం. సో మేము ఇక్కడ చిరంజీవి గారితో ఉన్న దీంట్లో ఆ ఎంటైటీ అది మాకు రాదు. మీ ఎలక్షన్ అప్పుడు అంటే మేడం మీ సతీమణి పోటీ చేసినప్పుడు గల్లా అరుణ్ కుమార్ గారు ఆ ఎలక్షన్ టైంలో చివరి నిమిషంలోనే మీకు అంటే ఒక 5 పోలింగ్ కొంత ముందుగానే మనకి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని డబ్బు కూడా ఖర్చు పెట్టడం తగ్గించారనేటువంటిది ఒక అభిప్రాయం జనంలో ఉంది. తప్పండి.
తప్పిలేదు. నేను ఆఖరి నిమిషం వరకు పోరాడినాను, అది అందరికీ తెలుసు. ఆఖరి నిమిషం వరకే పోరాడినాను. నేను పోరాడకపోతే అరుణ్ కుమార్ గెలిచే ప్రసక్తే లే, రోజా గెలిచి ఉండేది. నేను ఏమాత్రం రోజా గెలిచి ఉండేది. నేను అంత పోరాట పటిమతో చేసినాను కాబట్టి అరుణ్ కుమార్ గెలిచింది. లేకపోతే రోజా గెలిచి ఉండేది అప్పట్లో మాత్రం వాస్తవంగా. అంటే ఇప్పుడు అప్పట్లో మీ రాజకీయ ప్రత్యర్థి గల్లా అరుణ్ కుమార్. ఇప్పుడు అదే గల్లా అరుణ్ కుమార్ గారితో మీరు రాజకీయంగా మిత్రులు దగ్గర అవుతున్నారు, పొలిటికల్గా దగ్గర అయ్యారు కూడా. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో పోలేక టీడీపీలోకి వెళ్ళిపోయినాను. నేనే టీడీపీలో ముందు చేరినాను. చంద్రగిరి టికెట్ కూడా యాస్పిరెంట్గా నేను ఉన్నాను. లాస్ట్లో అరుణ్ కుమార్ గారు వచ్చారు. ఆమె సీనియారిటీనో ఫైనాన్స్ లేకపోతే ఇంకేం మ్యాటర్ తెలియదు, ఈక్వేషన్స్లో ఆమె సీనియర్ కాబట్టి ఆమెకు ఇచ్చినారు. నేను పార్టీకి పనిచేశాను. ఎప్పుడూ రాని విధంగా తిరుపతి రూరల్లో కూడా నేను ఇక్కడ టీడీపీకి జెడ్పీటీసీ గెలిపించాం, ఎంపీపీ కూడా గెలిపించాం. టీడీపీ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. కానీ ఒకటి గెలిపించాం. ఇప్పుడు మీరు పోటీ చేసినప్పుడు మీకు 30,000 వచ్చాయి. అప్పట్లో అరుణ్ కుమార్ గారు గెలిచారు. బట్ అదే లాస్ట్ ఎలక్షన్లో మీరు చేశారు, ఆమె పోటీ చేశారు. బట్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది చంద్రగిరి నుంచి? చంద్రగిరి నుంచి ఓడిపోవడానికి కారణం యాంటీ ఇన్కంబరెన్సీ. లాస్ట్ మినిట్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అరుణ్ కుమార్ గారు రావటం చాలామంది జీర్ణించుకోలేకపోయారు. యాంటీ ఇన్కంబరెన్సీ అనేది ఒకటి ఉంది. కారణాలు అన్నిటి వలన మనకు ఈ పరిస్థితి వచ్చి మేము అతి తక్కువతో ఓడిపోయింది ఆమె కూడా. ఇప్పుడు తిరుపతి మాదిరి కాకుండా అందరం సమిష్టిగా పని చేసినాం కాబట్టి తక్కువ నేరతో ఓడిపోయింది. ఆమె కూడా గెలవాల్సింది, గెలుస్తామనుకున్నాం. బట్ పరిస్థితులు ఫైనల్గా అనుకున్నది యాంటీ ఇన్కంబరెన్సీ. కాంగ్రెస్తో అంతవరకు ఉండి పక్కకు వచ్చింది. రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా పట్ల వ్యతిరేకత, అప్పుడున్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ప్రభుత్వం పైనే వ్యతిరేకత. మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. కానీ తెలుగుదేశంకి అనుకూలంగానే ఉన్నాయి కదా రాష్ట్రంలో. ఇక్కడే కొంచెం డిఫరెన్స్గా ఉండొచ్చు. ఇప్పుడు పదే మనం రూలింగ్లో చాలా కాలం ఉండింది మేడం. ఓకే, చాలా కాలం మినిస్టర్గా ఉండింది. మేబీ కొంతమందికి దాంతో కూడా అది ఉండొచ్చు యాంటీ ఇన్కంబరెన్సీ. కాంగ్రెస్ నుంచి ఆ లాస్ట్ మినిట్ వరకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్కే వేవ్ డిఫర్ అయిపోయింది. సో అది కూడా కొద్దిగా మైనస్ ఉండొచ్చు. దానివల్ల పోయినాం కానీ మరీ నేరో. ఎప్పుడు రాని విధంగా మేము తిరుపతి రూరల్ ఇంత పెద్ద మండలం, ఇది 1,20,000 ఓట్లు ఉన్న మండలం, జెడ్పీటీసీ గెలుచుకున్నాం, ఎంపీపీని గెలుచుకున్నాం. అందరూ సమిష్టిగా పనిచేసింది. దానివల్ల మేము ఆ పరిస్థితి ఇక్కడ ఉంది మాకు. సో ఇప్పుడు పార్టీలో ఒకే చోటు ఉన్నాం కాబట్టి తప్పదని కాదు, చెయ్యాలా. పార్టీ హైకమాండ్ ఉంది, ఆయన ఏం నిర్ణయం తీసుకుంటే జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి అట్లు కాంగ్రెస్ పార్టీతోనూ వైఎస్ఆర్ కుటుంబంతోనూ తర్వాత చిరంజీవితోనూ మీరు ఉంటూ వచ్చి వాళ్ళందరికీ వ్యతిరేకమైనటువంటి తెలుగుదేశం పార్టీలో మీరు ఇప్పుడు ఇమిడిపోగలుగుతున్నారా? తెలుగుదేశం పార్టీలో ఏముంది, మా వరకే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. మేమేం బాగానే చేస్తున్నాం పార్టీ కోసం. పార్టీ చూసే దీన్ని బట్టి ఉంటుంది ఫ్యూచర్ కూడా. మాకు పార్టీ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసినప్పుడు ఇంకా కొంత ముందలకి ప్రయత్నాలు చేసుకొని పార్టీని ఇంకా పటిష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్లో మీరు పోటీదారేనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో? అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీదారే. నాకు అవకాశం కావాలనే చూస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు నేను పోటీ చేస్తాను. హైకమాండ్ ఇవ్వాల వచ్చినప్పుడు నాకు అవకాశం ఉంది అంటే నేను పోటీ చేస్తాను, నాకు అవకాశం ఉంటే. అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. చేస్తాను, నాకు అవకాశం ఏది ఇచ్చినా చేస్తాను. నాకు తిరుపతి మేయర్ ఇచ్చినా కూడా చేస్తా. ఓకే, అంటే ఇప్పుడు నేను పబ్లిక్ మనిషిని. పార్టీ కావాలని ఇస్తే దేనికైనా సిద్ధం, నేను చేస్తాను. తిరుపతి మేయర్కైనా మీరు సిద్ధంగానే ఉన్నారంటారా? నాకు పార్టీ ఇవ్వాలా, హైకమాండ్ ఇవ్వాలా, నేను చేస్తా.
పార్టీ హైకమాండ్ ఏమి చెప్తే అది చేయడానికి ఉన్నాను. పార్టీ ఉన్న చోట 100% పనిచేస్తా. చిరంజీవి దగ్గర ఉన్నా అట్లే చేసాం, కాంగ్రెస్లో ఉన్న కాడికి 100% చేస్తాం, టీడీపీలో ఉన్నా అట్లే ఉంటాం. తిరుపతి మేయర్కి బాగా డిమాండ్ ఉన్నట్టుంది. అసలు ఈ ఎన్నికలు వస్తాయంటారా? రావాలనే కోరుకుంటున్నాం. ఇప్పుడు 15 సంవత్సరాల పైన అయిపోయింది తిరుపతి ఎలక్షన్స్ జరిగి. ఇంత పెద్ద మహానగరానికి ప్రపంచంలోనే ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న చోట మేయర్ అనేది ఉండి తీరాలా ఇక్కడ అనేది మా అందరి ఆకాంక్ష. ఎవరికైనా రాని ఎలక్షన్స్ జరగాల అనేది నా అభిమతం. కానీ మీరు చాలామంది మీ సన్నిహితుల దగ్గర అన్నట్లుగా నేను ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలా అనేటువంటి ఒక బలమైన అభిప్రాయం ఇలా ఉందనేటువంటిది మీ సన్నిహితులు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలి నేను అని. మళ్ళీ మీరు అక్కడి నుంచి ఎందుకు టర్న్ తీసుకుని మేయర్కి వెళ్ళాలనుకుంటున్నారు? ఏ ఎలక్షన్ అయినా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇప్పుడు సీనియర్ మాకు మేడం ఉన్నారు అక్కడ చంద్రగిరిలో, మేడం ఉన్నారు సీనియరు. సో దానికంటే ఇంకొకటైనా చేద్దాం. దానికి ఏమైనా పర్టికులర్గా అదే కావాలని లేదు, పబ్లిక్ లేకపోవాలా, మనం సర్వీస్ చేయాలా బెటర్గా అనేది నా కోరిక. ఇప్పుడు ఆయన సీనియర్ ఉన్నారు, నేను ఎక్స్పెక్ట్ చేయటం నాకు తప్పు. హైకమాండ్ ఇవ్వాలా, ఇంకొక అవకాశం ఇచ్చిందనుకో చేస్తాను అని చెప్తున్నాను. మేయర్ కాదు, ఇంకొక అవకాశం ఏది ఇచ్చినా చేస్తాను. ఇప్పుడు పక్కన ఇది ఉంది కాబట్టి అది ఇప్పుడు ముందుగా అవకాశం మేయర్కు ఉంది కాబట్టి మేయర్కైనా పోదు, ఏది నాకు అవకాశం ఇచ్చినా చేస్తాను. పార్టీ ఏదో నువ్వు ఇది చేయి అంటే దానికి నేను సిద్ధం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చంద్రబాబు గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారా? నాకు అవకాశం ఇస్తే మేయర్గానైనా చేస్తాననేటువంటి విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారా? సీఎం గారు కానీ లోకేష్ బాబు గారి దగ్గర కానీ ఖచ్చితంగా చెప్తామండి. పొలిటికల్గా ఉన్నప్పుడు మా ఆకాంక్ష ఏదో మాకు అవకాశం ఇవ్వండి, ఉంటే ఇవ్వండి, నేను సూటబుల్ అవుతాను, నేను అడగటం జరిగింది, తప్పేం లేదు దాంట్లో. నేను సూటబుల్ అవుతే నాకు ఇవ్వండి. ఆయన దగ్గర అడగాల్సిన పనులు ఆయనకే తెలుసు. చంద్రబాబు గారికి ఏం చేయాలా ఏమని అన్నాడు. ఆయన నాకే ఆఫర్ ఇచ్చాడు, జడ్పీ చైర్మన్ నా మిస్సెస్కే ఇచ్చాడు. ఆమెకు ఆరోగ్య పరిస్థితి బాగలేక సార్ నేను చేయలేను అని ముదుకృష్ణనాయుడు గారు కూడా చెప్పి చిన్నగొట్టుకెళ్ళి నుంచి చేయమని చెప్పాడు. చంద్రబాబు గారు చెప్పారు. ఆ రోజుల్లో నా మిస్సెస్ పరిస్థితి బాగాలేదు, హెల్త్, ఆమె అందుకని లేదు సార్ వేరే ఎవరికన్నా చూడండి. ఆ రోజు మేము సూటబుల్ అయినా కదా మాకు ఆఫర్ ఇచ్చినాడు. రేపు ఇస్తే ఏది ఇచ్చినా చేస్తాను అంటున్నాను. తుడా చైర్మన్ తుడా ఇచ్చిన మా పార్టీ తరఫున ఏది ఇచ్చినా దానికి ఫుల్ఫిల్గా న్యాయం చేస్తాము. మా శాయశక్తుల దానికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టి పబ్లిక్కి అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పుడు ఇంకొకటి, చిరంజీవి గారి వల్ల చాలామంది క్యాండిడేట్స్గా ఉండి పార్టీ కోసం పనిచేసి ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళల్లో మీరు కూడా ఒకరు అనేటువంటి ఒక ఒపీనియన్ చాలామందిలో ఉంది. కానీ మేము చెప్పేది మీరే చెప్తా ఉన్నారు, అది వాస్తవం అని మీరే చెప్తా ఉన్నారు. దానికి ఏమన్నది, ఇప్పుడు చిరంజీవి వల్ల పార్టీ పెట్టినాడు, ఎంతోమంది ఆస్పిరెంట్స్ వచ్చారు, కష్టపడ్డారు, ముందులో ఉన్నారు, చేశారు. పార్టీని మెర్జ్ చేయడం అనే దాంట్లో తట్టుకోలేక చాలామంది మళ్ళీ ఎక్కడో చోట అడ్జస్ట్ అయ్యారు. కొంతమంది కాంగ్రెస్లో చేరారు, కొంతమంది టీడీపీలో చేరారు, ఇట్లా డిఫరెంట్ వెళ్ళిపోయినారు. ఏ పార్టీలో ఉండి ఈ రోజున కాంగ్రెస్లో ఉండే వాళ్ళకి బాధలు లేవా? కాంగ్రెస్లో 30 ఏళ్ళు 20 ఏళ్ళు పనులు చేసిన వాళ్ళకి కూడా ఏ పదవులు లేకుండా నష్టపోయి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వెనకబడిన వాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకే తూరి ఎక్కడెక్కడికో ఎదిగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో పొలిటికల్గా ఇవన్నీ జరిగేది సహజం. కొంతమందికి నష్టం వస్తుంటుంది, కొంతమంది ముందుకు తోసుకొని వెళ్తూ ఉంటాం. మీరు వ్యాపార పరంగా ఎక్కువగా రైతుల దగ్గర నుంచే నేరుగా భూములు కొంటారు అనేటువంటిది ఒక ఇది. మనకున్న ఇక్కడున్న సంబంధాలతో రైతులు వస్తూ ఉంటారు. వాళ్ళే ఒక 10 రూపాయలు ఎక్కువైనా ఇది రైతుకే ఇచ్చి తీసుకొని వ్యాపారం చేసి మనం పెట్టుకుంటాం. నేను రెండో పర్పస్ కంటిన్యూస్గా కూడా ఆల్ ద టైం బిజినెస్ కూడా నాకు ఉండదు. నేను అగ్రికల్చరిస్ట్ని కూడా, నేను భూమి తీసుకొని వెంబడి వ్యాపారాలు చేసేవాడిని కూడా కాదు. పెట్టి అగ్రికల్చర్ సేద్యం చేయిస్తూ ఉంటాను. నేను వ్యాపారం సేద్యాలు కూడా చేయిస్తూ ఉంటాను. సో ఎప్పుడో రేట్ వస్తే అమ్మేది, లేదంటే అట్లే ఉంటాయి. నేరుగా రైతు దగ్గర నుంచి, అంటే మధ్యలో ఎవరు లేకుండా లేకపోతే ఇంకొకరు కొన్న భూమిని ఇట్లా కొనకుండా నేరుగా రైతుతోనే కొనగలం, దానిలో రహస్యం ఏమిటనేది? రహస్యం ఏం లేదు దాంట్లో, రహస్యం ఏమి లేదు. రైతుకు మనకు ఉన్న సంబంధం
అమ్మాలంటాడు, తినే 10 రూపాయలు ఏదైనా ఉంటే రైతే ఎక్కువ తీసుకొని, ఓకే. భూమి ఉన్నవాడు రైతే తీసుకొని ఇదిగా ఉంటుంది. ఇంకొక వ్యాపారస్తుడు తిని మళ్ళీ దానికి మన్నెత్తిన ఆ బరువు మనం ఎందుకు మోయాల, డైరెక్ట్గా రైస్తోనే డీల్ పెట్టుకుంటాం. చివరిగా మీరు మీ ఈ మొత్తం మీ పొలిటికల్ కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి ఈ మొత్తం ఈ అనుభవాల్లో మీకు బాగా సంతృప్తినిచ్చినటువంటిది మీ అనుభూతులు ఏంటి? నా అనుభూతుల్లో నా చిన్నతనంలో నేను అనుభవించిన పరిస్థితులు ఇవన్నీ చూసి, మనం ఏదైనా సరే 10 మందికి మనం సంపాదించిన దాంట్లో ఒక 25% మనం చేయగలిగిన సమాజానికి చెయ్యాలా, అట్టడుగు వర్గాల్లో వాళ్ళ కోసం మనం చేసిన రోజున మనం ఎక్కడున్నా మనము వాళ్ళు మన ఇంట్లో ఆప్తులుగానే ఉంటారు, మన వల్ల అలా చూస్తారు, మనకు వేరే ఇదంటూ ఉండదు అనే ఒక ఉద్దేశం నాకు చిన్ననాటి నుంచి ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా నేను సంపాదించిన ప్రతి రూపాయలో 20 పైసలు ఖచ్చితంగా బీద సాధలకి, ప్రజా సంక్షేమానికి నా సొంతంగా నేనే ఖర్చు పెట్టి చేసి వస్తూ ఉంటాను. స్టిల్ ఈ రోజు కూడా దానికి ఉదాహరణలో మా స్వగ్రామంలో నేనే 4 పల్లెలకు బోర్లు ఇచ్చి ఇంటింటికి కుళాయి పెట్టడం జరిగింది. మా ఊర్లో సబ్స్టేషన్ లేకపోతే దానికి భూములు కొనిచ్చడం కూడా జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టుకోవటానికి, వెటర్నరీ హాస్పిటల్ పెట్టడానికి కూడా నేనే భూములు తీర్చి పెట్టున్నాం. ఇక్కడ కూడా ఈ ఏరియా, ఈ ప్రాంతంలో కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు విద్యార్థులు, హాస్పిటల్స్ కానీ చదువులు కానీ వస్తూ ఉంటారు. నా శాయశక్తులు నేను చేయగలిగింది చేస్తున్నాను. ఈ 2-3 మండలాల్లో, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ కానీ పక్క మండలాల్లో చాలా హాస్టల్స్కు చలికాలాల్లో దుప్పట్లు పంచుండా నేనే మీకు అందరికీ తెలిసిన సత్యాలు అవి. బీదబిడ్డ విద్యార్థులందరికీ మంచి ఇవన్నీ చేయటము నాకు అదొక అక్కడ ఆనందం ఇస్తారు. హాస్పిటల్కి పోతాము, ఎంతోమంది రక్తం లేకుండా చనిస్తూ ఉంటారు. మా వాళ్ళందరూ నన్ను అభిమానించే వాళ్ళందరినీ ఎన్నో తూర్లు రక్తదాన శిబిరాలు ఈ పక్కనే ఇక్కడే ఇంటి దగ్గరే నిర్వహించి, మన స్విమ్స్కు, మెటర్నిటీ హాస్పిటల్లో, రూయ్ హాస్పిటల్కు ఎన్నో తూర్లు చేస్తాం, క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేసి. సో ఇలాంటి వాటిల్లో ఉన్న తృప్తి మనకు వేరే దాంట్లో నాకు అనిపించలే. ఇక్కడే నాకు ఎక్కువగా తృప్తి ఉంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయటం, వాళ్ళకి అందుబాటులో ఒక పార్ట్ ప్రతి మనిషి కూడా తన జీవితంలో సంపాదించిన దాంట్లో కొంత చేయగలిగిన రోజున సొసైటీలో ఈ రుగ్మతలో ఇలాంటి పరిస్థితి కూడా రాదు. ప్రతి ఒక్కళ్ళు ఇది అనుకోవాలనేది నా ఆకాంక్ష. అతిథితో అరవింద్ కార్యక్రమంలో సైకం జయచంద్రారెడ్డి గారు ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇది. వచ్చే వారం మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.